నమస్తే బీడీడీ న్యూస్కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. చైనా ప్రభుత్వం కీలక నిర్ణయం. దేశీయ సంస్థలపై కొనాలంటూ తాజాగా ఆదేశాలు జారీ. ఎలన్ మస్క్కు రష్యాకు మధ్య మరింత ముదిరిన కోల్డ్ వార్. యుద్ధంలో దైవదూతలు ఉండరంటూ రష్యా స్పేస్ చీఫ్కు మాస్క్ కౌంటర్. దేశద్రోహ చట్టాన్ని పునః సమీక్షిస్తాం, సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం. శ్రీలంకలో కట్టలు తెంచుకున్న ప్రజాగ్రహం, ప్రధాని ఇల్లు దగ్ధం. పురపాలక పట్టణాభివృద్ధి శాఖపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమీక్ష చేపట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్. సర్కారు వారి పాటకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్. పాట సినిమా టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర హోంశాఖ. ప్రధాన విభాగాల్లో విదేశీ సాంకేతికతలను పక్కన పెట్టే దిశగా చైనా ప్రభుత్వం ముఖ్య నిర్ణయం తీసుకుంది. విదేశీ బ్రాండ్ పర్సనల్ కంప్యూటర్ల వాడకం మానేసి దేశీయ సంస్థలపై కొనాలంటూ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. 2 ఏళ్లలో ఈ ఆదేశాలు పూర్తి స్థాయిలో అమలవుతాయని బ్లూంబర్గ్ వార్తా సంస్థ తెలిపింది. ప్రభుత్వ నిర్ణయంతో ముందుగా కేంద్ర ప్రభుత్వ సంస్థల్లోని సుమారు 5 కోట్ల కంప్యూటర్లను పక్కన పెట్టే పరిస్థితి కనబడుతుంది. వీటి స్థానంలో స్థానికంగా డిజైన్ చేసిన సాఫ్ట్వేర్తో కూడిన కంప్యూటర్ల వాడకం మొదలు కానుంది. చిప్స్, సర్వర్లు, ఫోన్లు మొదలుకొని ప్రతి దానిపై అమెరికా వంటి ప్రత్యర్థి దేశాలపై ఆధారపడడం తగ్గించుకోవాలనే దశాబ్ద కాలం నాటి నిర్ణయం తాజా ఆదేశాలతో కార్యరూపం దాల్చనుంది. 2 ఏళ్ల కార్యాచరణలో భాగంగా కేంద్ర ప్రభుత్వ విభాగాలతో మొదలై ప్రొవిన్షియల్ ప్రభుత్వ విభాగాల్లోనూ స్థానిక సంస్థల తయారీ కంప్యూటర్ల వాడకం మొదలు కానుంది. ప్రస్తుతం చైనాలో దేశీయ సంస్థ లెనోవో తర్వాత హెచ్పి, డెల్ కంపెనీల పర్సనల్ కంప్యూటర్లే ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. నూతన విధానంతో అమెరికాకు చెందిన హెచ్పి, డెల్ తదితర సంస్థలపై మరింత ఒత్తిడి పెరగనుంది. అయితే పీసీ బ్రాండ్లు, సాఫ్ట్వేర్కే తప్ప ఇంటెల్, ఏఎండి ప్రాసెసర్ల మార్పిడిపై ఎలాంటి ఆదేశాలు లేవని బ్లూంబర్గ్ పేర్కొంది. ప్రపంచంలోనే అత్యంత ధనికుడైన ఎలన్ మస్క్కు రష్యాకు మధ్య కోల్డ్ వార్ మరింత ముదిరింది. తాజాగా రష్యా స్పేస్ చీఫ్ దిమిత్రీ రోగోజిన్కు కాస్త గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు మస్క్. ఉక్రెయిన్ పరిణామాల్లో ఫాసిస్ట్ బలగాలకు మిలిటరీ కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్ ద్వారా ఎలన్ మస్క్ మద్దతు ఇస్తున్నాడంటూ రష్యా స్పేస్ చీఫ్ దిమిత్రీ రోగోజోన్ సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాదు మూర్ఖుడంటూ మస్క్ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలను మస్క్ సీరియస్గానే తీసుకున్నాడు. మీడియాకు రోగోజిన్ ఇచ్చిన స్టేట్మెంట్ తాలూకా స్క్రీన్ షాట్లను ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేషన్ చేసి మరి ఎలన్ మస్క్ తన ట్విట్టర్ వాల్పై పోస్ట్ చేసి మరీ కౌంటర్ అటాక్ మొదలుపెట్టాడు. తాజాగా యుద్ధంలో దైవదూతలంటూ ఎవరు ఉండరని రోగోజిన్కు పంచ్ వేశాడు. అంతకు ముందు చావు గురించి ఎలన్ మస్క్ చేసిన ఓ ట్వీట్ మీద విపరీతమైన చర్చ నడిచింది. ఇక అనుమానాస్పద రీతిలో చనిపోతే అంటూ రష్యా నుంచి తనకు ముప్పు ఉందన్న కోణంలో ట్వీట్ చేశాడు. దేశ ద్రోహ చట్టంలోని కొన్ని అంశాలపై పునః సమీక్ష జరుపుతామని కేంద్ర ప్రభుత్వం సోమవారం సుప్రీంకోర్టుకు తెలిపింది. దేశ సార్వభౌమత్వం, సమగ్రతల పరిరక్షణకు కట్టుబడి వివిధ వర్గాల అభిప్రాయాలు, ఆందోళనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. విద్రోహ చట్టంలోని సెక్షన్ 124A చట్టబద్ధతపై రాజ్యాంగబద్ధ అనుమతి కలిగిన సాధికార సంస్థతో పరిశీలన జరిపిస్తామని పేర్కొంది. అప్పటి వరకు ఈ చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను పరిగణలోకి తీసుకోవద్దని కోరింది. దేశం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ జరుపుకుంటున్న వేళ వలస పాలనా భారాన్ని తొలగించేందుకు కేంద్రం కట్టుబడి ఉందని తెలిపింది. బ్రిటిష్ కాలం నాటి 1500 చట్టాలను ఇప్పటికే తొలగించినట్లు కేంద్ర హోంశాఖ సోమవారం సుప్రీంకోర్టులో 3 పేజీల అఫిడవిట్ దాఖలు చేసింది. కేదార్నాథ్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ కేసులో 1962లో అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ ఈ చట్టంపై మళ్లీ సమీక్ష అవసరం లేదంటూ ఇటీవల సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం ఇంతలోనే యూటర్న్ తీసుకోవడం గమనార్హం. దేశద్రోహ చట్టం చట్టబద్ధతను ప్రశ్నిస్తూ దాఖలైన పిటిషన్లపై 10వ తేదీన సుప్రీంకోర్టు విచారణ జరపనుంది. పురపాలక పట్టణాభివృద్ధి శాఖపై తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోమవారం సమీక్ష చేపట్టారు. మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, సిఎస్ సమీర్ శర్మ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ శాఖ పరిధిలోని వివిధ అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షించిన సీఎం అధికారులు
అధికారులు ఇచ్చిన నివేదికలు ఇతర సమాచారం మేరకు పలు కీలక సూచనలు చేశారు. ప్రధాని మహీంద్రా రాజపక్సే రాజీనామా చేసిన జనంలో ఆగ్రహం చల్లారలేదు. మంత్రులు, ఎంపీల ఇళ్లతో పాటు రాజపక్సే కుటుంబీకులకు చెందిన పూర్వీకుల ఇళ్లను కూడా జనం తగులబెట్టారు. కురునగలలో ఉన్న మహీంద్ర రాజపక్సే ఇంటికి నిప్పు పెట్టడంతో మొత్తం ఇల్లు దగ్ధమైంది. నిరసనకారులపై అధికార పార్టీకి చెందిన కార్యకర్తలు, నేతలు దాడులు చేయడంతో జనం తిరగబడుతున్నారు. ఈ ఘర్షణల కారణంగా అధికార పార్టీకి చెందిన అమరకీర్తి అతుకొరాల ఆత్మహత్య చేసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. తాను వెళుతున్న వాహనంపైకి ఆందోళనకారులు రావడంతో ఎంపీ తన వద్ద ఉన్న తుపాకీతో కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 2 గాయపడినట్లు తెలుస్తోంది. నెల్లూరు జిల్లాలో విషాదం జరిగింది. ప్రేమోన్మాది చేతిలో ఓ యువతి బలైంది. పెళ్లికి ఒప్పుకోవాలని నేరుగా యువతి ఇంటికి వెళ్లి బెదిరించిన ప్రేమోన్మాది ఆమెపై తుపాకీతో 2 సార్లు కాల్పులు జరిపాడు. తర్వాత అక్కడి నుండి పరారయ్యి కొద్ది దూరంలోనే తాను కూడా కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ దారుణం సంచలనం కలిగించింది. మనకి పొదలకూరు మండలం తాటిపత్రి విలేజ్. ఇక్కడ మాలపాటి సురేష్ రెడ్డి అనే వ్యక్తి ఏజ్ అబౌట్ 35 ఇయర్స్, ఒక పలుకూరు కావ్యారెడ్డి అని 24 ఇయర్స్ వారిని 2 రౌండ్లు షూట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ రౌండ్ తప్పించుకుంటుంది తన ప్రైమరీ ఇన్ఫర్మేషన్ ప్రకారం. 2వ రౌండ్ తలలో నుంచి తీసుకుని వెళ్ళినట్టు మనకి ప్రైమరీగా తెలుస్తుంది. అది పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్ చేసిన తర్వాత మనకి క్లియర్ కట్గా డీటెయిల్స్, మెడికల్ ఒపీనియన్ అంతా వస్తుంది. ఇతను వన్ సైడ్ లవ్, ఇతని సైడ్ నుంచే వన్ సైడ్ లవ్ చేస్తూ ఆమెకు మెసేజ్లు పెడుతూ ఆమెకి ఫోన్ కాల్స్ చేస్తూ ఒకే గ్రామానికి సంబంధించిన వారైనప్పటికీ ఆమెకి ఇబ్బంది పెడుతున్నారు. అయితే అణగారిన వర్గాల అభ్యున్నతికి జగన్ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని పెనమలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి అన్నారు. స్థానిక ఏజీ అండ్ ఎస్జీ కళాశాల ఇండోర్ స్టేడియంలో సోమవారం పెనమలూరు నియోజకవర్గ స్థాయి జగనన్న విద్యా దీవెన ప్రోత్సాహక నగదు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పార్థసారథి మాట్లాడుతూ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని వర్గాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో బడుగు బలహీన వెనుకబడిన మైనారిటీ అణగారిన వర్గాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించి అన్ని అభివృద్ధి పరిచేందుకు చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ క్రమంలో ప్రతి ఏడాది జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పథకాలతో విద్యార్థులకు నగదు అందిస్తుందన్నారు. ఈ నగదు విద్యార్థుల విద్యాభివృద్ధికి, ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుందన్నారు. నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఫీజులు చెల్లించలేక, ఆదాయం లేక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో విద్య దూరం అవుతుందని తెలిపారు. రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన రోజు నుంచి కూడా 30 లక్షలతో పనిచేస్తామని చెప్పేసి పనిచేస్తా ఉన్నారు. గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నారు. అట్టడుగు వర్గాలున్న ఈ సామాజిక వర్గాలు, అనగదొక్కబడి సామాజిక వర్గాలు అభివృద్ధి చెందాలన్న వారి కుటుంబాల్లో ఉన్నత విద్యను అభ్యసించిన వ్యక్తులు రావాలి. ఉన్నత విద్యను అభ్యసించడం ద్వారానే వారి కుటుంబాన్ని అభివృద్ధిలోకి తీసుకెళ్ళగలని చెప్పి ఒక గొప్ప సిద్ధాంతంతో ఆయన ఏ విధంగా విద్యారంగాన్ని అభివృద్ధి చేస్తారో మనం ఒకసారి ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తాం. ఈరోజు మన రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందిందని చెప్పేసి భావిస్తూ ఉన్నాం. కానీ ఈరోజు నేషనల్ యావరేజ్ కంటే కూడా మన రాష్ట్ర లిటరసీలో, చదువుల్లో వెనకబడి ఉండటం మనందరం కూడా సిగ్గుపడాల్సిన విషయం చెప్పేసి మనం చేస్తా ఉన్నాం.
కృష్ణా జిల్లా ఉయ్యూరు మార్కెట్ యార్డ్ నందు నిర్వహించిన ఉయ్యూరు పట్టణ మరియు మండల వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశానికి గౌరవ పెనమలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా గడప గడపకు వైఎస్ఆర్సీపీ కార్యక్రమ నిర్వహణపై పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు ఎమ్మెల్యే దిశానిర్దేశం చేశారు. ఎంతో అనుభవం కలిగిన సీనియర్ నేత కేపీ పార్థసారథి తన విజన్తో పెనమలూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని జంపాన కొండలరావు అన్నారు. నెల్లూరు జిల్లా గూడూరులో డిఆర్డబ్ల్యూ పరీక్షా కేంద్రం వద్ద సైదాపురంకు చెందిన సతీష్ అనే విద్యార్థి ఇంటర్ ద్వితీయ సంవత్సరం పబ్లిక్ పరీక్షకు రాసేందుకు వచ్చి గుండెపోటుతో అస్వస్థతకు గురికావడంతో పోలీసు సిబ్బంది మరియు కళాశాల యాజమాన్యం సాయంతో హాస్పిటల్కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈరోజు ఉదయం మన ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఈరోజు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్లో సెకండ్ ఇయర్ వాళ్ళకి ఎగ్జామ్ జరుగుతూ ఉండగా మార్నింగ్ 9 o'clockకి ఎగ్జామ్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. మేము ఉదయం 7:30 నుంచే ప్రిస్కింగ్ పాయింట్స్ దగ్గర చేసుకుంటా ఉన్నాము. ఇప్పుడు అన్ఫార్చునేట్లీ మనకి గూడూరు 2 టౌన్లో స్వర్ణాంధ్ర భారతి కాలేజీలో స్టూడెంట్ సతీష్ అనే అతను ప్రిస్కింగ్ మేము చెక్ చేస్తూ ఉన్నప్పుడు మా కానిస్టేబుల్ వాళ్ళతో ఉన్నప్పుడు, సార్ నాకు కొంచెం గుండెల్లో నొప్పిగా ఉంది, కొంచెంసేపు ఆగి వెళ్తాను సార్ అంటే మేము పక్కనే కూర్చోమని చెప్పాము. సరే ఒక 5 minutesకి ఒక 3 minutes తర్వాత, సార్ నాకు కొంచెం ఊపిరి ఆడతలేదు, ఇబ్బందిగా ఉందని చెప్పాడు. సరే ఇమ్మీడియట్గా మనం అంబులెన్స్ వాళ్ళకి కాల్ చేసాము 108కి. సార్ మీరు కొంచెం దూరంలో ఉన్నారని చెప్పడం జరిగింది. ఇంక వెంటనే మనం ప్రాబ్లం కాబట్టి మా కానిస్టేబుల్ సహాయంతో ఉన్న స్టాఫ్ కారు తీసుకుని ఇమ్మీడియట్గా హాస్పిటల్ తీసుకొచ్చాము. అన్ఫార్చునేట్లీ ఒక ట్రాజిక్ ఇన్సిడెంట్ లాగా తీసుకొచ్చే దారిలోనే అతను ఎక్స్పైర్ అవ్వడం జరిగింది. ప్రస్తుతానికి అతను మన హాస్పిటల్లో ఉన్నాడు. వాళ్ళ బంధువులకి వాళ్ళకి సమాచారాన్ని తెలియపరిచాము. వాళ్ళు కూడా వస్తున్నారు. దాన్ని బట్టి మిగతా విషయాలు తెలియాల్సిన అవసరం. పశ్చిమ గోదావరి జిల్లా పాలకులలో క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్న మహిళతో పాటు 14 మందిని అరెస్టు చేసి వారి నుండి 2.76 లక్షల రూపాయలు, భారీ టీవీ, 10 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ యు రవిప్రకాష్ చెప్పారు. పాలకొల్లు పోలీస్ స్టేషన్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు చెప్పారు. పాలకొల్లు 31వ వార్డు గౌతమి నగర్కు చెందిన లంకా కృష్ణమాధవి గత కొంతకాలంగా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు పక్కా సమాచారంతో పట్టణ సీఐ షేక్ అఖిల్ జామా, ఎస్ఐ రెహమాన్, కానిస్టేబుళ్లు రమేష్, సత్యబాబు, కుమార్ రాజు, మోజెస్ బాలాజీ, శ్రీనుబాబులు దాడి చేసి వీరిని అరెస్టు చేసినట్లు చెప్పారు. ఇంకా డీఎస్పీ వీరాంజనేయ రెడ్డి పాల్గొన్నారు. ఇంట్లో క్రికెట్ బెట్టింగ్ జరుగుతుంది సమాచారం మేరకు మా సిబ్బంది డిఎస్పీ గారు, సిఐ గారు సిబ్బంది కూడా నిన్న ఆ ఇంట్లో రేడ్ చేయడం జరిగింది. దానిలో ఒక లేడీతో పాటు శ్రీ తాతయ్య గుంట గంగమ్మ జాతరలో భాగంగా ఆలయం వద్ద మంగళవారం నిర్వహించిన తొలి పూజలో తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తనను కలిసిన మీడియా ప్రతినిధులతో భూమన మాట్లాడారు. ఎమ్మెల్యే భూమన మాట్లాడుతూ ఈ రోజు నిర్వహించే చాటింపుతో తిరుపతి గంగమ్మ జాతర ప్రారంభమవుతుంది. ఈ దేశంలోనే అత్యంత ప్రాచీనమైన పండుగ ఇది. ముఖ్యంగా పేదవాళ్ల పండుగ, మన గ్రామదేవత పండుగ ఇది. దాదాపు 900 సంవత్సరాలుగా గంగమ్మ జాతర జరుగుతోంది. శ్రీ వెంకటేశ్వర స్వామికి చెల్లెలుగా అమ్మవారి స్వామి సారే అందుతుంది. ఇక అమ్మవారికి సారే అందుతున్న క్రమంలో ఆనవాయితీ ప్రకారం జాతర ప్రారంభం రోజున వర్షం కురుస్తుంది. ఈ రోజు కూడా ఆరంభానికి శుభసూచకంగా వర్షం జల్లులు పడుతున్నాయి. ప్రజలందరికీ చాలా మంచి జరుగుతుందనడానికి ఇదో సంకేతం. ఈ సంవత్సరం కూడా జాతరను వైభవోపేతంగా జరపాలని నిర్ణయించారు. తిరుపతి ప్రజలందరి సహకారంతో శ్రీ తాతయ్య గుంట గంగమ్మ జాతర అద్భుతంగా జరుగుతుందని భువన కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు.
కృష్ణా జిల్లా పెద్దపారుపూడి మండలంలో దారుణం చోటు చేసుకుంది. ఇంట్లో నిద్రిస్తున్న వృద్ధురాలి మెడలో నుండి బంగారు నానుతాడు చోరీ చేసే ప్రయత్నంలో వృద్ధురాలిని 50 మీటర్లు ఈడ్చుకెళ్లిన దారుణ ఘటన చోటు చేసుకుంది. మండలంలోని పెద్దపారుపూడి గ్రామంలో అర్ధరాత్రి 2:30 గంటల సమయంలో తన ఇంటిలో నిద్రిస్తున్న బొమ్మనబోయిన సుశీల మెడలోని 2 పేటలో ఉన్నటువంటి 6 కాసుల బంగారు నానుతాడును లాక్కెందుకు దుండగుడు యత్నించాడు. హఠాన్ పరిణామం నుండి తేరుకున్న సుశీల మెడలో ఉన్న గొలుసును గట్టిగా పట్టుకోగా వదలవని దుండగుడు ఇంటి బయట ఉన్న గేటు వరకు ఈడ్చుకెళ్లాడు. దుండగుడితో జరిగిన పెనుగులాటలో వృద్ధురాలికి పలుచోట్ల గాయాలు కాగా 4 వేళ్లు తీవ్రంగా కోసుకుపోయాయి. ఇక ఇంట్లో పడుకుని ఉన్న తనపై ముసుగు వేసుకున్న ఆగంతకుడు నానుతాడు లాక్కెళ్లేందుకు ప్రయత్నించగా తాను ప్రతిఘటించినా కనిపించలేదని వృద్ధురాలు సుశీల ఆవేదన వ్యక్తం చేశారు. ఆగంతకుడితో జరిగిన పెనుగులాటలో తనకు పలుచోట్ల గాయాలయ్యాయని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. వాడికి సంబంధించిన చెప్పులు ఏమైనా ఉన్నాయి ఇక్కడ? చెప్పులు కానీ బయట ఎక్కడ గోడ పక్కన ఎక్కడ వదిలేడా? ఈ కూర కూడా ఇద్దరు వచ్చారా? అంటే మా అమ్మ కూడా పడుతుంది, లాక్కెళ్తుంటే తాడు పట్టుకుంది. తిరుపతి పుత్తూరు రహదారిలో బస్సును వెనక నుండి ఢీకొన్న తమిళనాడుకు చెందిన కారు వడమాలపేటకు వెళ్లేందుకు సిగ్నల్ వేసిన బస్సు డ్రైవర్ కారును అదుపు చేయలేక బస్సు వెనుకన ఢీకొంది. స్వల్ప గాయాలతో ప్రమాదం నుండి కారులోని ప్రయాణికులు బయటపడ్డారు. ఎవరికేం కాలేదు కదా? తమిళనాడు బండి. ఆంధ్ర విశ్వవిద్యాలయం చిత్రకళా విభాగం ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం BFA, MFA విద్యార్థుల కళ ప్రతిభా ప్రదర్శన ఈరోజు ఉదయం ప్రారంభమైంది. AU VC ఆచార్య PVGD ప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఈ ప్రదర్శనను ప్రారంభించారు. కార్యక్రమంలో రెక్టర్ ఆచార్య K సమత, రిజిస్టర్డ్ ఆచార్య V కృష్ణమోహన్, ప్రిన్సిపల్ ఆచార్య P రాజేంద్ర కర్మర్కర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రదర్శనను తిలకించి విద్యార్థులు తీర్చిదిద్దిన కళారూపాలను ఆసక్తిగా తిలకరించారు. ప్రతి విద్యార్థిని అభినందిస్తూ ప్రోత్సాహాన్ని అందించారు. చిత్రకళా ప్రదర్శన 3 రోజుల పాటు కొనసాగుతుందని నగరవాసులు తిలకించాలని విభాగాధిపతి D సింహాచలం తెలిపారు. విద్యార్థులు పెయింటింగ్తో పాటు శిల్పాలను ప్రదర్శనలో ఉంచారు. రాతి, చెక్క, ఫైబర్, కాంస్య తదితర పదార్థాలతో తయారు చేసిన అందమైన కళాఖండాలు ప్రదర్శనలో కలువు తీరాయి. అందరికీ నమస్కారం అండి. ఆంధ్ర యూనివర్సిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరము చేసినట్లుగానే ఈ సంవత్సరము ఆర్ట్ షో ఈ BFA, MFA విద్యార్థులు కళాత్మకమైనటువంటి అనేక కళలను సృష్టించిన వస్తువులన్నీ కూడా ఒక ప్రదర్శనగా ఏర్పాటు చేసి ప్రజలందరికీ కళపై ఆసక్తి పెంపొందించే దిశగా ఇటువంటి యాన్యువల్ షో చేయడం జరుగుతుంది. మరి ఇక్కడ అనేక రకమైనటువంటి కళాఖండాలు ఉన్నాయి. అది పెయింటింగ్ అవ్వచ్చు, స్కల్ప్చర్ అవ్వచ్చు, చాలా క్రియేటివ్ ఆర్ట్. ఈ విద్యార్థుల్లో ఉండేటువంటి సృజనాత్మకతను తెలిసే విధంగా ఈ కళా ఆకృతులను రూపొందించి సామాజిక సమస్యల మీద ఆ సమస్యలను ఉట్టుపడేటట్టు ఒక జీవాన్ని పోసి ప్రజలకు అర్థమయ్యే రీతిలో పెయింటింగ్ అవనివ్వండి, కళా ఆకృతులు అవనివ్వండి, ఈ
ఫైన్ ఆర్ట్స్ స్టూడెంట్స్ తయారు చేసినవి ప్రదర్శనలో ఉంచి ప్రజలందరికీ అర్థమయ్యేటట్టు చేసి వారికి ఈ ఏర్పాటు ద్వారా ఆంధ్ర యూనివర్సిటీ ఫైన్ ఆర్ట్స్ డిపార్ట్మెంట్లో ఎటువంటి కళాత్మకమైనటువంటి చిత్రాలను ఆకృతులను రూపొందించారు. మరి ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ ఆధ్వర్యంలో విద్యార్థుల్లో ఉండే సృజనాత్మకతను వెలికితీసి ఆ సృజనాత్మకతను ఒక శిల్పాలుగా రూపొందించి మరి ప్రతి శిల్పాన్ని మీరు ఇక్కడ చూసినట్లయితే అద్భుతమైనటువంటి సందేశం ఉంది. ఆ సందేశాలను ప్రజలకు చేరువ చేసి మరి అవి సామాజిక సమస్యలు, సామాజిక రుగ్మతలు, సామాజిక స్పృహను కలిగించే దిశగా ఈ చిత్రాలు కానీ శిల్పాలు కానీ చేయడం జరిగింది. మరి ఇవంతా కూడా యాన్యువల్ షో కింద ప్రజలకు ఏర్పాటు చేయడం ద్వారా ప్రజలకు ఈ ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థుల సృజనాత్మకతను దగ్గరకు తీసుకెళ్లే ఏర్పాటే ఈ యాన్యువల్ షో. ఈ ప్రజలందరూ కూడా దీన్ని సందర్శించి మరి ఈ విద్యార్థులను ప్రోత్సహించగలిగా మనవి చేస్తున్నాం. 3 days అండి. 3 days మార్నింగ్ 9 to ఈవినింగ్ 5. వరంగల్లోని మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, విప్ వినయ్ భాస్కర్, ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్, నరేందర్, TSMSIDC చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్తో కలిసి పరిశీలించారు. ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఏడాది సమయంలో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలి, నిత్యం పర్యవేక్షిస్తూ పనులు వేగంగా పూర్తి చేయాలని ఆదేశం. నెలకి ఎన్ని సార్లు వేస్తారన్నట్టు 2 నెలకు 3 సార్లు. నాలుగు కోట్ల వరకు 24 పైన 10 కోట్లు సూపర్ స్పెషాలిటీ లాస్ట్ 1 yearలో కంప్లీట్ చేస్తారు. 1 yearలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమా టికెట్ల రేట్లు పెంచుకునేందుకు అనుమతిస్తూ రాష్ట్ర హోంశాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 12వ తేదీ నుంచి 18వ తేదీ వరకు పెంపు వర్తిస్తుందని హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవిగుప్తా స్పష్టం చేశారు. అదేవిధంగా ఈ 7 రోజులు రోజు 5 షోలు నడిపేందుకు వెసులుబాటు కల్పించినట్లు తెలిపారు. టికెట్ రేట్ల విషయానికి వస్తే మల్టీప్లెక్స్, రిక్లైనర్, లార్జ్ స్క్రీన్, ఐమాక్స్ వంటి థియేటర్లలో టికెట్పై ₹50, సాధారణ ఏసీ థియేటర్లో ₹30 పెంచుకునేందుకు అనుమతించినట్లు తెలిపారు. మిగిలిన నాన్ ఏసీ థియేటర్లలో ఎలాంటి పెంపు ఉండదని స్పష్టం చేశారు. ఈ ఏడాది ఫార్ములా 1 సీజన్లో ప్రపంచ ఛాంపియన్ మ్యాక్స్ వెర్స్టాపెన్ 3వ విజయం సాధించాడు. అమెరికాలో జరిగినటువంటి మయామి గ్రాండ్ ప్రీ ప్రధాన రేసులో వెర్స్టాపెన్ విజేతగా నిలిచాడు. ఇక నిర్ణీత 57 ల్యాప్ల రేసును వెర్స్టాపెన్ అందరికంటే వేగంగా గంట 34 నిమిషాల 24.258 సెకండ్లలో ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఫెరారీ జట్టు డ్రైవర్లు చార్లెస్ లెక్లెర్క్ 2వ స్థానంలో, కార్లోస్ సెయిన్స్ 3వ స్థానంలో నిలిచారు. లూయిస్ హామిల్టన్కు 6వ స్థానం లభించింది. సీజన్లో 5 రేసులు ముగిశాక లెక్లెర్క్ 104 పాయింట్లతో టాప్ ర్యాంక్లో ఉండగా వెర్స్టాపెన్ 85 పాయింట్లతో 2వ స్థానంలో ఉన్నాడు. సీజన్లోని తదుపరి రేస్ స్పెయిన్ గ్రాండ్ పీ ఈ నెల 22న బార్సిలోనాలో జరగనుంది. అంతర్జాతీయ పరిణామాలతో ఇన్వెస్టర్లు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు, రిస్క్ తీసుకునేందుకు వెనుకాడుతున్నారు. దీంతో మంగళవారం మార్కెట్ సూచీలు లాభ నష్టాల మధ్య దోబూచులాడుతున్నాయి. ఈ రోజు BSE సెన్సెక్స్ 270 పాయింట్లకు పైగా నష్టంతో 54,309 పాయింట్ల దగ్గర మొదలైంది. ఆ తర్వాత మరింతగా నష్టపోతూ 54,269 పాయింట్లకు చేరుకుంది. ఇక్కడ కొనుగోళ్ల మద్దతు లభించడంతో క్రమంగా పుంజుకోవడం మొదలైంది. ఉదయం 9:50 నిమిషాల సమయంలో 112 పాయింట్ల లాభంతో 54,582 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక నిఫ్టీ విషయానికి వస్తే ఆరంభంలో నష్టాలు ఎదురైనా తర్వాత పుంజుకుంది. 29 పాయింట్ల లాభంతో 16,331 పాయింట్ల దగ్గర కొనసాగుతోంది. ఇన్ఫోసిస్, రిలయన్స్, ICICI బ్యాంక్ షేర్లు నష్టాల్లో ఉండగా ఇండియా, VIX, ఏషియన్ పెయింట్స్, అల్ట్రాటెక్ సిమెంట్, మారుతి సుజుకి, ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్లు లాభాలు పొందాయి.
బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. చైనా ప్రభుత్వం కీలక నిర్ణయం, దేశీయ సంస్థలపై కొనాలంటూ తాజాగా ఆదేశాలు జారీ. ఎలన్ మస్క్కు రష్యాకు మధ్య మరింత ముదిరిన కోల్డ్ వార్. యుద్ధంలో దైవదూతలు ఉండరంటూ రష్యా స్పేస్ చీఫ్కు మాస్క్ కౌంటర్. దేశద్రోహ చట్టాన్ని పునః సమీక్షిస్తాం, సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం. శ్రీలంకలో కట్టలు తెంచుకున్న ప్రజాగ్రహం, ప్రధాని ఇల్లు దగ్ధం. పురపాలక పట్టణాభివృద్ధి శాఖపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమీక్ష చేపట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్. సర్కారు వారి పాటకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్. పాట సినిమా టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర హోంశాఖ. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్తే.